జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. అర్ధనారీశ్వర తత్వస్వరూపుడైనటువంటి శివుని పట్ల హిజ్రాలకు అవ్యాజ్యమైనటువంటి అనురాగం ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. మరి ఏకపత్ని వ్రతుడైనటువంటి రామునికి ఈ హిజ్రాలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నవమి రోజు కళ్యాణానికి అంతటి ప్రాధాన్యత ఈ హిజ్రాలు ఎందుకు ఇస్తారు? ఈ విషయం గురించి హిజ్రాల దగ్గర ఎన్నో ఐతిహ్యాలు ఉన్నాయి. కైకేయి కోరిక మేరకు రాముడు వనవాసానికి వెళుతున్నప్పుడు తల్లడిల్లిపోయినటువంటి అయోధ్యవాసులంతా రాముని వెనకాలే ప్రయాణమయ్యారు. రాజ్యం పొలిమేరల వరకు వెంబడించేటటువంటి అభిమానులను వారించి ఇలా రావడం తగదని, 14 ఏండ్ల తరువాత నేనే అయోధ్యకు వచ్చి పరిపాలన చేపడతానని నా మాట విని స్త్రీలు పురుషులు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిందని చెప్పి వారందరినీ రాజ్యానికి తిరిగి మరలించాడు శ్రీరాముడు. అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకుని రాముడు తిరిగి అయోధ్యకు వస్తున్నప్పుడు రాజ్యం పొలిమేరల్లో కొంతమందిని చూశాడు రాముడు. మీరంతా ఎవరు, ఇక్కడ ఎందుకున్నారు అని రాముడు అడగగానే, అయ్యా, మీరు ఆనాడు స్త్రీలను పురుషులను మాత్రమే అయోధ్యకు తిరిగి వెళ్ళమని చెప్పారు. స్త్రీలు పురుషులు కానటువంటి మాకు ఏ మాట సెలవీయలేదు కనుక మేము ఇక్కడే ఉన్నామని చెప్పడంతో వారి మాటలకు రాముడు చలించిపోయి వారికి నమస్కరించి, మీ సత్యసంధతకు ఎల్లవేళలా మీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట సత్యవాక్కుగా నిలుచునుగాక అని దీవించారు. మీకు ఏమి వరము కావాలో కోరుకోమని కూడా అడిగాడు. అందుకు వారంతా ముక్తకంఠంతో మా స్త్రీత్వాన్ని గుర్తించి పెండ్లి చేసుకోమని కోరారు. దానికి రాముడు చిరునవ్వుతో నవ్వి, ఇది ఈ జన్మలో సాధ్యం కాదు కానీ కృష్ణావతారంలో మీ కోరిక తప్పక నెరవేరుస్తాను అన్నాడు. వారే ద్వాపరయుగాన గోపేకులుగా జన్మించారు. శ్రీకృష్ణుని సేవించుకున్నారు. అందుకే రాముడంటే వీళ్లకు ఎనలేని భక్తి. శ్రీరాముడి పెళ్లి రోజునే తమ వివాహం కూడా జరిగిందని భావిస్తారు. అదే రకమైనటువంటి ఆనవాయితీ వాళ్ళల్లో స్థిరపడింది. దాన్ని వేములవాడలో మనం ఈనాటికి ప్రత్యక్షంగా చూస్తున్నాము. వేములవాడ కళ్యాణానికి దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల నుంచి హిజ్రాలు రావడం మనం చూస్తున్నాం. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఏ విషయం కూడా నా సొంత విషయాలు కాదు. ఒక హిజ్రా ఆత్మకథ అనేటువంటి ఒక హిజ్రా రాసుకున్నటువంటి పుస్తకంలోని వివరణ ఇదంతా. ఇంకా అనేక రకాల వృత్తాంతాలు ఉన్నాయి అనుకోండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొందరు హిజ్రాల పరిస్థితి చూస్తే, నపుంసకుడైనటువంటి ఏ వ్యక్తి కూడా నా మందిరానికి కానీ నన్ను తాకడానికి కానీ రాకూడదు, అలా వచ్చిన వాడిని రాళ్లతో కొట్టి చంపండి అని క్రైస్తవ మతంలోనికి చేరి ఆ నల్లట్ట పుస్తకం ఒకటి సంకన పెట్టుకుని మత ప్రచారానికి పూనుకుంటున్నారు. హిజ్రాలను సాక్షాత్తుగా అర్ధనారీశ్వరుడుగా భావిస్తారు. కాబట్టి మీరు ఏ షాపు దగ్గరికి, ఏ ఇంటి దగ్గరికి, హిందువుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తారు. నపుంసకుడిని కనీసం తాకడానికి కూడా సమ్మతి లేనటువంటి క్రైస్తవంలోనికి మీరు వెళ్ళి ఎవరి దగ్గర భిక్షాటన చేసి ఏ విధంగా మీరు జీవనం కొనసాగించాలని మీరు ఆ క్రైస్తవంలోకి వెళుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. హిజ్రాలలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి, ఎవరైతే మీ కమ్యూనిటీలో మతం మారారో వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. దాన్ని అంతా కూడా గమనిస్తారని ఆశిస్తూ, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.